ఓ నా తండ్రి నన్ను మన్నించు, నీకన్నా ప్రేమించే వారెవరు లోకం. చిన్నారిగా దాచిపెట్టుకొని విసుక్కుతూ సనుగుతూ అసలు లేకపోతే గమ్మున అసలు ఏం చేయదు. కానీ అలా విసుకినా సనిగినా ఎవరైనా చేసినా అది కరెక్ట్ ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు, చక్కగా మాట చెప్తున్నాడు. పిసినతనంతో ఇయ్యక ధారాళంగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యుద్ధకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఏదంటే ముందే సహోదరులు వస్తారంట. ఏమి ఇగో సంవత్సరంలో ఖచ్చితంగా మీరు పిసినారుతున్నంత కాకుండా క్రైస్తవ్యులైన వారు మీ ధర్మం గురించి కానుక వేరు, ఎవరైనా చెప్తున్నారు మీకు కానుకలు వేరు, మీరు ఇచ్చే దశంభాగాలు అది కాదు. ఎవరికైనా ధర్మం చేయాలని మీకు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఇది చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే, ధర్మం చేయడానికి నీకు పిసినారుతనం పెట్టుకున్నావు అనుకో, నువ్వు దీవించబడ్డం దేవదూతల దగ్గరికి రావడం అని అంటే ఎప్పుడు వస్తుందా? కొర్నేలు నీ ప్రార్థనను దీని ధర్మకార్యంలో యెహోవా యొద్ద చేరినాయి కాబట్టి ఆయన నీ దగ్గరికి వచ్చిండు దేవదూత. నీ పిసినార్తనంతో ఉన్నంతసేపు దేవదూతల దగ్గరికి వస్తారా? రావాలా వద్దా? కీర్తన గ్రంథం 34:7 వచనంలో ఒక మాట చెప్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి. ఎవరి చుట్టూ? ఒక ఆజ్ఞ బయలుదేరింది, ఇదిగో అమ్మా మీరు ధర్మం చేయండి. మా దగ్గర ఏ లేదనంటే, లేనిది ఎందుకున్నావు, ఏదో ఒకటి అంత మాత్రం మనం లేం కదా. ధర్మం చేసే స్థితిలో ఉన్నారు అందరు. అంతరు కూడా లేకుంటే లేరు కదా. ఎవరు ఖచ్చితంగా ఉన్నారా? ఎవరు లేరు. అట్లా దేవుడు మనకు ఎట్లా పెట్టలే, మనం ఇచ్చేలాగా పెట్టింది దేవుడు. అందుకని ధర్మం చేసేలాగా నువ్వు ఇచ్చేలాగా ఉంటే దేవదూతని ఇంటికి వస్తుందంటే అన్ని లోపన అయిపోతాయి. స్తోత్రం కలుగున గాక. అర్థమైంది? ఇప్పుడు నువ్వు అలాగా ఇది హెచ్చరిక చేయమన్నాడు వాళ్ళకు. ఎందుకు? నీకు ఇంట్లోకి దూతలు వస్తారు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు వస్తారంట? భయము లేకపోతే, భక్తి లేకపోతే, ఈ రెండు లేకపోతే దూతలు కాదు, దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. వేరే పనికిరాని వచ్చి. ఈ మనిషికి అవసరం ఏంటి అంటే భయము, భక్తి. ఏది? భక్తి అనేది ప్రార్థన జీవితం, దేవునితో కలిసి దేవునితో సహవాసం చేయడం. భయం అనేది దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు, ఒక మాట ఇచ్చిండు, అది బయలుదేరింది. టీచర్ ఒక రాయమన్నది, లేకపోతే చెప్పమన్నది, చేస్తామా చేయమా? మా దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఎందుకు చేయదు? దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా చేసేది భయం. చెప్పండి ఏంటి? దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు చేయాలి. చేస్తే అది నీ లోపల ఏమున్నది? దేవుని భయము ఉన్నది. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే చేయాలి. చేయకపోతే నీకు భయం ఉన్నట్ట. నీ పిల్ల ఏం పిల్లనమ్మా, ఏది చెప్పినా వినది అని అనుకో, కంప్లైంట్ ఎవరు ఇస్తారు? టీచర్లు. ఎవరి మీద? పిల్లల మీద ఇస్తారు కదా. మరి అదే కంప్లైంట్ ఇప్పుడు మన మీదకి వస్తే ఎట్లుంటుంది కదా? స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? భయం అనేది, భక్తి అనేది చాలా అవసరం. నీకుందా భయభక్తులు? నీకుందా భయం అని అంటాడు. భయభక్తులు ఉంటే నీ ఇంట్లోకి ఎవరు వస్తారు? వద్దన్న నీకు ఎవరో వచ్చేది అవసరం లేదు, దేవదూతలు వస్తారు ఇంట్లోకి. భయభక్తులు గల వాళ్ళ చుట్టూ దేవదూత. ఆ రెండు లేకపోతే పనికిరాని వస్తాయి. దేవుడు చెప్పినా దేవుడు ఉన్నాడా? దేవుడు నీకు మనం ఉన్నాడా కాదు. ఇగో ఆది అందు వాక్యం, వాక్యమే దేవుని యొద్ద, వాక్యమే చాలు. అందులో దేవుని మాటలు ఉన్నాయి మనకు. అందులో ఏం బయలుదేరింది అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని వాక్యంలో ఎంత జాగ్రత్తగా చేసేవాళ్ళు కొర్నేలు. ఆయన చేసింది కాబట్టి ఆయనకు దేవుని దగ్గరకు వచ్చి, దేవదూత వచ్చి ఆయన దగ్గర దిగొచ్చి నేను నీ దగ్గరికి పంపబడ్డాను అని చెప్పింది. ఎందుకు? ఆయన తన కుటుంబీకులందరితో కలిసి భయభక్తులు గల వాడై ఉండి అనుదినము ప్రార్థన చేసేవాడు. అంటే భయభక్తులు గల వాడై ఉన్నాడు. భయభక్తులు కనుక ఒక వ్యక్తి లోపల ఉంటే నీ ఇంట్లోకి వద్దన్నా రావద్దన్నా సరే 24 గంటలు ఖచ్చితంగా వాళ్ళు వస్తూనే ఉంటారు, మీరు దీవించబడుతూనే ఉంటారు. ఈ రెండు కరువైతే మాత్రము దూతలు కాదు కదా, చీమలు కూడా ఇంట్లోకి ఏం కరు. అన్నీ పోయినా పర్లేదు కానీ దేవా నీ యందు నాకు భయం మాత్రం పోవద్దని. దేవుని యందు భయము ఇంపైంది, ఆయన యందు భక్తి శ్రేష్టమైంది.
స్తోత్రం కలుగును గాక. నోరుతో చెప్పండి గట్టిగా. 7వ వచనం కాదు, 9:7 అమ్మా. 2 కొరింథీయులు 9:7. అది అట్లనే పెట్టాలి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. బలవంతంగా చేయొద్దు, ఏది కానీ బలవంతంగా చేయొద్దు. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఇప్పుడు హృదయంలో మీరు ఒకటి ఇప్పటిదాకా చెప్పిన కదా, విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేయాలి. ఆ టైంలలో భయం లేకుండా ఇంట్లో అనుకుంటే ఎట్లుంటుంది? విత్తనాలు వేయాలంటే ఏంటిది? ప్రార్థన అనే విత్తనాలు. అందరూ అనుకోవచ్చు మీరు ఎయ్యి అని అంటే ఏమైనా డబ్బులు అడుగుతున్నాయి మనిషి. మీకు డబ్బులు కాదు నేను చెప్తాను. ప్రార్థన అనేది విత్తనాలు వేయాలి. వేస్తే వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? మళ్ళీ పిడికెడు విత్తనాలే పట్టుకొని కనుక పోయి అన్ని కొంచెం సంచి తీసుకుపోతారు. వచ్చినప్పుడు ఎట్లా మొత్తం పెద్ద పెద్ద తూములలో మోసుకొని పోతారు. అట్లే వేయకపోతే, అసలు వేయకపోతే నీకు ఎట్లా వస్తాయి? కోసే ఆలోచన నీకు ఎట్లా వస్తుంది? వేస్తేనే కదా నీకు వస్తుంది. వర్షం వస్తుంది అంటే నువ్వు వేసేదానికి కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వర్షం వస్తుందని తెలియగానే దీవెన వస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన హిందీ వాళ్ళకి చెప్పినట్టు, వర్షం వస్తుందంటే వర్షం కాదు, అది దీవెన వర్షం మన దగ్గర దిగబోతుంది. ఆ వర్షం దిగుతుందని అంటే నిన్ను దీవించడానికే వస్తుంది, నిన్ను బలపరచడానికి వస్తుంది, నిన్ను కట్టడానికి వస్తుంది, నిన్ను నిలబెట్టడానికి వస్తుంది. ఆ వర్షం నీ దగ్గర వస్తున్నప్పుడే గుర్తుపట్టుకొని కనుక నువ్వు విత్తనాలు వేసుకొని రెడీగా ఉండి నువ్వు కొంటే వస్తుంది టైము. ఇప్పుడు ఆ వర్షం వచ్చి నా భూమి వర్షం అంతా అయిపోయాక విత్తుతానని ఇంకో ఏం లాభం? అందుకనే టైం ఉన్నప్పుడే మనం ఏదైనా దీవించబడాలి. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఎవరెవరి గురించి ప్రార్థన చేస్తారో ఆ ప్రతి ప్రార్థన దేవుడు ఫలించబోతుంది. ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రార్థన టైంలలో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంతా అయిపోయినాక వచ్చి చేసినాం అనుకో ఏంటంటుంది? ఈరోజు ఒక మంచి తీర్మానం చేయండి. ఆరాధనలో నేను నమ్మకంగా ఉంటాను, ప్రార్థనలో నేను నమ్మకంగా ఉంటాను. ఆరాధన చేయడం చాలా మంచిది. ఆరాధన అనేది దేవుని సన్నిధిలో నువ్వు ఇస్తున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీకు తెలియదు చాలా అద్భుతమైన సన్నిధి నువ్వు అనుభవించగలుగుతావు. ఆరాధనలోనే విడుదల. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మంచి తీర్మానం ఇది. వచ్చే వారం నుంచి నేను ఆరాధనలో నమ్మకంగా ఉంటాను యేసయ్య. తిరిగి నీ ఇంటి విషయంలో, నీ కుటుంబ విషయంలో ప్రార్థనలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభు. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ ఇంకో మాట చెప్పిండు ప్రభు, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుని ప్రేమను పొందుకోవాలి. చెప్పండి, చాలామంది ప్రేమను పొందుకోవాలనుకున్నాం మనకు. దేవా నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? సింపుల్. అది మంచి మ్యాజిక్. అది ఏంటంటే దేవుడు అంట ఉత్సాహంగా ఇచ్చి, అంటే నువ్వు ఆయనకి ఇమ్మని కాదు నేను చెప్తున్నాను. ఆ పాస్టర్లకి ఇయ్యలేమో, నువ్వు ధర్మం చేయనంటే ధర్మం ఎవరికి? ధర్మం ఎవరికి చెప్పాలి? किसी की गरीब के लिए तुम कुछ भी करे, मन से करना, तन से करना. परमेश्वर यही बात बता बोलते कि उत्साह से कैसे देना चाहिए? मन से, तन से. अगर किसी को देंगे నిశ్చయంగా నువ్వు హృదయంతో కనుక నువ్వు చేస్తే అది దేవుడు వాళ్ళని చూసి ప్రేమిస్తాడంట. నీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటా పోతే కాదు. ఎవరికి? దిక్కుముఖం తెలియని వాళ్ళకు, ముక్కుముఖం తెలియని వాళ్ళకు నువ్వు కనుక నీ ధర్మం చేస్తే ఎవరు ప్రేమిస్తాడు? నేను చాలా కష్టం ఉంది అయ్యని చెప్పారు అనుకో, నేను కూడా చెప్తాను, 10 మందికి అన్నం పెట్టానంట. చాలా సమస్యలు పోతలేవు, 10 మందికి అన్నం పెట్టు, పోతాయంట. నాకు ఇస్తే కాదు, నాకు ఇస్తే నేనే తింటాను కావచ్చు. 10 మందికి అన్నం పెట్టానుకో, భోజనం పెట్టానుకో, వాళ్ళు చేసే ప్రార్థనతో నీకు దీవెన వస్తుంది. ఎంతమంది చెప్పిన ఇక్కడ ఎక్కువ కష్టం వచ్చిందా నేను ఏం చెప్తాను? భోజనం పెట్టాను. కొంతమంది చెప్పి పెళ్ళిళ్ళు అయితే లేవు, చాలా దేవుని మందిరంలో భోజనం పెట్టారు. అక్కడక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదా, రోడ్ల 7 వారాలు మంచి అన్నం పెంచి పంచి పో. చాలామంది పేదవాళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా చాలామంది ఒకళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉండదు కదా, వాళ్ళని ఏదైనా ఆదుకో. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే అది. అట్లా చేస్తే ఇంకొకరు ఎవరి మీద, ఇప్పుడు ఎంతోమంది ఉండరు, అలాంటి వాళ్ళకు నువ్వు ఏదైనా సహాయం చెయ్యి. నీ కలిగిన దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయి కొంచెం అయ్యి నువ్వు చేస్తే నీ ధర్మకార్యంలో దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
నేను ఆకలి కొంటిని మీరు నాకు ఇచ్చిన. నువ్వు ఎప్పుడున్నావు ప్రభు అంటే, నేను భయంకరమైన పరిస్థితిలో ఆకలితో ఉన్నవానికి నువ్వు పెట్టావు కదా, అప్పుడు నాకు ఇచ్చినట్టే అన్నాడు. నేను వస్త్రహీనుడైతే నువ్వు నాకు వస్త్రం ఎప్పుడు ఇచ్చినావు ప్రభు అంటే, వస్త్రాలు లేని వాడిని కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చినావు కదా, అది నాకు ఇచ్చినట్టే అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరిని అడిగిండు? అలాంటి వాళ్ళకు. అందుకే అలాంటి వాళ్ళకు అబ్బా ఏమొచ్చింది, దున్నపోతలో ఉన్నావు కదా, పని చేసుకోవచ్చు కదా అనడం కాదంటే, వాళ్ళ కాలు ఇరిగిందో లోపల ఏమైనా బాగలేకపోయి అడుక్కుంటుండొచ్చు. మనం వెంటనే పేరు పెట్టొద్దు. अगर कोई लुंगड़े है लंगड़े है, अगर कोई अंदर गरीब है, किसी को देने के टाइम पे अरे तू कैसा अच्छा ही चाहे ना, तू काम करके जी सकता ना करके नहीं बोलना क्या किसी को भी. परमेश्वर था कि मैं बीमार था, तू मुझे देखने को आया. मैं जेल में था, तू मुझे मिलने आया. मैं भूखा प्यासा था, तू मुझे खाना दिया. अरे तुम कभी गए भूखे कब थे? तुम रोडों के ऊपर एक आदमी को तुम मुझे खाना दिए ना, थोड़ा चावल दिए, वो मुझे दिए. किसी को कपड़े नहीं ऐसे वाले को दिए तुम, वो मुझे दिए. किसी को जेल नहीं है ऐसे वाले को तुम मिले, वो मुझे मिले. परमेश्वर की गरीबियों को, यानी कि तुम देखो ऐसे लोगों के पास तुम प्यासे रहो, ऐसे लोगों से प्यार करो. ఆమేన్. అలాగా ఇచ్చిన వారికి అది నాకు ఇచ్చినట్టే. హెచ్చరిక చేయమన్నాడు పౌలు గారు ఈ విషయంలో. ఎందుకంటే యేసయ్య ప్రభువుకి ఇది ఇష్టం. నువ్వు నీ ధర్మములు ఎవరికో నీకు నచ్చిన వాళ్ళకి చేయడం కంటే ఇక్కడెక్కడెక్కడెక్కడో భయంకరమైన పరిస్థితిలో ఉండి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కదా, ఎవరెవరిని కనబడుతుండ్రో వాళ్ళకు నువ్వు నిజంగా నీ 10 రూపాయలు ధర్మం చేయి. ఎంతసేపటికి ఏమొస్తాయని మనం చూసుకోవడం కంటే, మన ధర్మకార్యములు దీని ద్వారా దేవుని దృష్టిలో నీవు దేవుని ప్రేమను పొందగలుగుతావు. స్పష్టంగా చెప్పినాడు. దేవుడు కనుక నిన్ను ప్రేమించడం మొదలు పెడితే జీవితం వేరేగా ఉంటుంది. మనం ప్రేమిస్తున్నాం కదా, ఆయన నిజంగా మనల్ని ప్రేమించి మనం పట్టుకుని రక్షించిండు. ఆయనే మనల్ని ప్రేమించిండు. అయితే ఆయన ప్రేమను ఇంకా పరిపూర్ణంగా పొందును గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? దేవుని మనసు దోచుకోవాలంటే ఎక్కడంట, నేను ఆకలిగా ఉంటేనే అక్కడ ఎవరికి ఎప్పుడున్నా ప్రభు, అక్కడ ఎక్కడో ఎవరికో చేసినావు కదా నువ్వు ఆకలిగా ఉన్న వాళ్ళకు, అది నాకు ఇచ్చినట్టే అన్నాడు. దేవుని మనసును మనము వాళ్ళను ప్రేమించండి. దిక్కులేని దరిద్రులను నీ ఇంట చేర్చుకో. ఆమేన్. ఎవరిని? దిక్కులేని దరిద్రులను నీ ఇంట్లో చేర్చుకో. నీ మనసులో వాళ్ళకు చోటు ఇవ్వండి, నీ హృదయంలో వాళ్ళకు చోటు ఇవ్వు. దేవుడు ఇష్టపడతాడు. నీ హృదయంలో దరిద్రం లేని వాళ్ళను నీ మనసులో కొంచెం ఆలోచన ఉండాలి, అరే వీళ్ళకు నేను ఏదైనా చేయాలి అని నీకు అనుకుంటే అది నీ హృదయంలో చేర్చుకున్నట్టే, నీ ఇంట్లో చేర్చుకున్నట్టే. నీ ఇల్లు ఏది? నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. అంటే నీ హృదయంలో ఎవరి గురించైనా నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే అప్పుడు ఖచ్చితంగా నీ ఇంట్లో వాళ్ళని చేర్చుకున్నట్టే. ఎవరిని నేను ప్రేమించే వాళ్ళనో లేకపోతే నీకు బాగా ఇష్టమైన వాళ్ళని కాదు, వాళ్ళంటే నిబుధులు నువ్వంటే వాళ్ళని తెలియని వాళ్ళను చేయమని అందుకే పౌలు గారు చెప్పిండు, ఉత్సాహంగా చేయి. వాక్యం తెలియని వాళ్ళకు వాక్యం అందించు. దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. అందుకే అన్నాడు 9వ వచనంలో, వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలిచిందంట. ఇందు విషయమే కదా అతడు వెదజల్లి ఎవరికి ఇచ్చిండు? ధనవంతులకు ఇచ్చిందా? ప్రేమించే వాళ్ళకి ఇచ్చిందా? ఇష్టమైన వాళ్ళకి ఇచ్చిందా? దరిద్రులకంట. ఎవరికి? దరిద్రులను వెతుక్కుంటూ వెళ్ళి దరిద్రులకు ఇచ్చిండు. పెంట కుప్పలో ఉన్న వారిని లేపిండు. ఎవరిని? పెంటలో ఉన్న వారిని లేపిండు. పేదవారిని లేపుకుంటూ వచ్చి తన ప్రజలతోనూ ప్రధానులతోనూ కూర్చుండబెట్టడానికి ఆయన దీనమైన స్థితిలోంచి దరిద్రులను ప్రభు పైకి లేపి వాళ్ళను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. అలాంటి మనసు మీకు కూడా ఉంది. లేదని చెప్పేటోళ్ళు చెప్పండి. ఎవరైనా ఉన్నది అని చెప్పేవాళ్ళు చెప్పండి. అలలియా. నా గురించి నీకు తెలిసేసాయ్యా, నా గురించి నీకు తెలిసేసాయి అంటారు కదా, నా గురించి అందుకే వేసే అంటుండు. మీకు మీ గురించి తెలుసు కాబట్టి మీకు అలాంటి మనసు ఉంది. పక్కలో చెప్పండి, దేవుడు నాకు అలాంటి మనసు ఇచ్చిండు. ఎవరైనా ఏడిస్తే తట్టుకుంటారా మీరు? వెంటనే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తే మీ కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. వాళ్ళు ఏడిస్తే మీకు ఏడుపు వస్తుంది. వాళ్ళు బాధ అనిపిస్తే వెంటనే మీకు బాధ అనిపిస్తుంది.
అలాంటి మనసు దేవుడు మీకు ఇచ్చినందుకు చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలిగిన కాక. तुम्हारा परमेश्वर ना ऐसा मन दे चुका है, तुम्हारे पे धार्मिक का मन है, तुम्हारे अंदर प्रेम करने का मन है. वो प्रेम को, वो प्यार को कभी छुपाना नहीं, क्योंकि जो ऐसा मन परमेश्वर को ऐसा दिया कि इसके लिए धन्यवाद बोलना चाहिए थे. ఆమేన్. ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు నిశ్చయంగా ప్రభు శరీరానికి, ఆయన రక్తానికి అర్హులుగా మారుతారు. మనం ఆయన రక్తంలోనికి, మనం ఆయన శరీరంలోనికి కొద్దిసేపు దేవుని మాటలు మనం వెళ్దాం. ఎంతమంది వేసే రక్తం తాగడానికి సిద్ధంగా ఉంటారు? ఆయన శరీరమును. స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. జాన్ 6:33. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించి ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చాలమ్మా, देखेंगे हिंदी में पढ़ेंगे 33 से. क्योंकि परमेश्वर की रोटी वही है, हाँ, आमेन. परमेश्वर का जो वचन बोलता है कि देखेंगे, जो रोटी वही है, जीवन को परमेश्वर ने, ये सारी जगत को परमेश्वर ने इतना प्यार कर कर, सारे जगत के लिए परमेश्वर ने उन्हें कुर्बान बनकर, उनकी लहू, उनकी रोटी परमेश्वर का शरीर बनकर अपने को दिया. और देखेंगे, तब उन्होंने उससे कहा, हे प्रभु, यह रोटी हमें सर्वदा दिया कर. आमेन. हाँ, यीशु ने उनसे कहा, जीवन की रोटी मैं हूँ. आमेन. कौन है? जीवन की रोटी. जीवन की रोटी मैं हूँ. जो मेरे पास आता है वह कभी भूखा ना होगा. आमेन. जो परमेश्वर के पास जो कोई भी आएगा कभी भूखा नहीं रहेगा. हाँ. और जो मुझ पर विश्वास करता है वह कभी प्यासा ना होगा. आमेन. जो विश्वास परमेश्वर में रहेंगे तो कभी वो प्यासा नहीं रहेगा, क्योंकि परमेश्वर जो उनकी जो लघु है, उनकी जो शरीर है, परमेश्वर अपने को दे रहा. ఆయన శరీరం, ఆయన రక్తం మనకి ఇస్తున్నప్పుడు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అంత ధనవంతుడైన దేవుణ్ణి, అంత మహదైశ్వర్యవంతుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు ఆహారమై నీ లోపలికి వచ్చేసిండు. నువ్వు ఎంత ధన్యతలో ఇప్పుడు అవి కోనే తుమ్ ధనవంతుడు, మహదైశ్వర్యవంతుడు, ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు ఆయననే తన శరీరాన్ని నీకు ఇచ్చేసిండు. ఇప్పుడు మీరు ఇంకా మా దగ్గర ఏం లేదు అని అంటే, ఆల్రెడీ నీ దగ్గర ఏముందో తెలుసా? పరలోక ఐశ్వర్యం, పరలోకంలో ఉండే జీవంగల శరీరము ఇప్పుడు నీ ఒంట్లో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. जो परमेश्वर में स्वर्ग में रहने वाला परमेश्वर है, उनकी जो लहू, उनकी जो शक्ति, उनकी जो सामर्थ, उनकी जो रोटी है, आमीन, उन्हें खुद रोटी बनकर तुम्हारे अंदर आ गया. अभी तुम गरीब है क्या? कौन है तुम? राजाओं के बच्चे, क्योंकि उनका शरीर अपने अंदर है. आमीन. उनकी लहू अपने अंदर है. ఎప్పుడైతే యేసు ప్రభు శరీరము నీ లోపల ఉంటుందో, ఎప్పుడైతే యేసే రక్తం నీ ఒంట్లో ఉంటుందో, ఇప్పుడు నువ్వు ఇంకా నేను సాధారణమైన వ్యక్తిని, నా దగ్గర ఏమీ లేదు, నేను చాలా పేదవాడిని అని అడగ చూసుకోవద్దు. నువ్వెవరు? యేసే రక్తం నా ఒంట్లో ఉంది. ఇట్లా చెప్పండి, యేసే శరీరం నా ఒంట్లో ఉంది. వినవాలే నాకు? యేసే రక్తము. ఇప్పుడు ఏసే రోగానికి, ఏసేకి ఏమైనా అవి ఉన్నాయి, రోగాలు ఉన్నాయా? చెప్పాలి. ఏసేకి రోగాలు ఉన్నాయా? మరి నీకుంటుందా? కొంతమంది బ్లడ్ ఎక్కించుకుంటారు కదా, అమ్మో అందులో వాళ్ళకి ఏమైనా రోగం ఉందో లేదో అని టెస్ట్ చేస్తారు. వాళ్ళకి పాపం ఉందో ఏమన్నా టెస్ట్ చేస్తారు. మరి ఆ రోగం, ఆ బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు ఇది చేస్తారు కదా. మరి ఏసే రక్తం నీ ఒంట్లో పోతున్నప్పుడు ఆయన రక్తం ఒంట్లో పాపం లేదు, శాపం లేదు. ఆమేన్. बलम इच्छेवाले. जो परमेश्वर की लहू ना, कई लोग खून चढ़ा लेते हैं, लहू चढ़ाते हैं, ब्लड चढ़ा देता. वो चढ़ाने के टाइम में कितने बार टेस्ट करते, वो अच्छा है, ख़राब है, कुछ कहे क्या करें. तो परमेश्वर था कि उनकी लहू में सब पाप कुछ रहेगा, लेकिन
जो परमेश्वर की लहू आज तुम्हारे अंदर जा रहा, उसमें ताकत है बस। आमेन। उसमें छुटकारा है। आमेन। उसमें क्या है? ताकत है, छुटकारा है। उनके अंदर पाप नहीं है, कुछ शाप नहीं है। इसके लिए वो लहू अपने अंदर के बोले तो अपने अंदर भी क्या नहीं है? कुछ भी नहीं है अभी। आमेन। जो परमेश्वर अपने साथ है, परमेश्वर अपने अंदर है, सब कुछ मिट गया। ఇప్పుడు ఆయన అందుకే అన్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది। जो उनके कोड़े खाने से अपने को चंगाई मिल गई। क्यों? ఆయన రక్తంలో రోగము లేదు। చెప్పండి, ఏం లేదు? చెప్తలేరు, ఏం లేదు? పాపం లేదు। ఇప్పుడు ఆయన వెదజల్లి ఎవరికి ఇచ్చిండు? చెప్తలేరు, దరిద్రులకు ఇచ్చిండు। స్తోత్రం కలుగును గాక। परमेश्वर ने दरिंदरों को, अपने जैसे लोगों को परमेश्वर ने उनकी लहू निकाल कर अपने को दे दिया। अरे ఎంత ప్రేమ అది! ఒక్కసారి ఆ ప్రేమను మనం వర్ణించాలంటే ఎంత బాగుంటుంది। నాలాంటి జీవితానికి నీ రక్తము రావడం ఎంత ధన్యత చెప్పండి। మన मेरे जैसे इंसान को तेरी जैसी, आप जैसे लहू मेरे अंदर डालने के लिए मेरी औकात है क्या? నమ్మకం అంటే ఏంటిది? ఇగో ఇదే, నువ్వు ఆయన రక్తాన్ని త్రాగుతున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాడు, నమ్ము, ఈరోజు పరిశుద్ధ రక్తం నీ ఒంట్లోకి వెళ్ళబోతుంది, పరిశుద్ధ శరీరం నీ ఒంట్లోకి వెళ్ళబోతుంది। ఆయన నీ గురించి ధారాళంగా ఇచ్చేసిండు, నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఫ్రీగా బలం ఇవ్వడానికి। ఆమెన్। అమ్మా డబ్బులు పెట్టి ఏది ఏమంటుంది, గ్లూకోజ్ ఏమంటుంది, అంతే కదా, సెలైన్ చెక్కించుకుంటారు। ఇక్కడ ఫ్రీగా ब्लड इస్తున్నాడు। ऐसे स्तोत्रम कलगन गाक। परमेश्वर फ्री में ब्लड दे रहा आपने को। आमेन। कोई पैसा लगाने की जरूरत नहीं, किसी के पास भागने की जरूरत नहीं। परमेश्वर खुद बोलता है कि इसमें कोई दाग नहीं है। आमेन। कोई बीमारी नहीं, ये शुद्ध है। अभी तुम भी शुद्ध बनने वाले हैं। आमेन। ఆ పరిశుద్ధుని రక్తం నీ ఒంట్లోకి వెళ్ళిపోతుందంటే నిన్ను నీవు రూపాంతరం చెందబోతున్నావు। నమ్మకం పెడితే అద్భుతం జరుగుతుంది। నమ్మకం లేకపోతే ఏదో రొట్టెనే కదా అని అనుకున్నావంటే అట్లే ఉంటావు। నా ఒంట్లో నువ్వు వెళ్తున్నావు ప్రభా, చెప్పండి। अगर रोटी खा रहे करके बोले तो रोटी जैसा दिखता, लेकिन परमेश्वर रोटी नहीं, आज परमेश्वर उनकी लहू मेरे अंदर जाने वाली है। परमेश्वर खुद मेरे अंदर जाने वाला करके बोले तो उनका बल, उनका सामर्थ्य आज तुम देख सकते। आमेन। దేవుడికి మహిమ కలుగును గాక। కొంచెం గట్టిగా పండ్రి, ఇంకొంచెం గట్టిగా। ఆయన ఎలాంటి వాడని ఏ కార్యమైనా చేయగలుగుతాడు। ఏది ఆయన చేసినప్పుడు మరి ఆయన రక్తం నీ లోపల ఉందిగా నువ్వు కూడా చేయగలుగుతావు। దేవుడికి మహిమ కలుగును గాక। నువ్వు కూడా చేయగలుగుతావు। जो परमेश्वर की लहू सब कुछ कर सकता, उन्होंने चमत्कार करे, तुम भी कर सकते। अगर तुम विश्वास करे तो तुम भी नहीं कर सकते। చేస్తాడు దేవుడు। హల్లెలూయా। నమ్మిక మాత్రం ఉంచు। చెప్పాలి ఏం పెట్టు? నమ్మిక మాత్రం ఉంచు। అందులో చాలా చక్కగా చెప్తున్నాడు। కొంతమంది సనిగిండంట ఆయన రక్తాన్ని। 41 వచనం, యూదులు కొంతమంది సనిగిండ్రు। थोड़ा जन कुड़कुड़ करते उनकी लहू के लिए। हाँ देखेंगे 41 కాబట్టి యూదియో కై లోగ్ నా నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు కొంతమంది ఏం చేసిరంట, ఆయన వచ్చిందంట రక్తం అంట తాగాలంట। ఆయన ఎంబడి తిరుగుతున్నారు, మళ్ళా ఆయన పక్కనే తిరుగుతుండ్రు, కానీ లోపల ఏమున్నది? భక్తి లేదు, దయ్యపు గుణములు సనుగుతున్నది। ఈ సనిగేటోళ్ళకు అక్కడే రాలిపోయినాడు మధ్యలో। ఎడా ఇజ్రాయెల్ ప్రజలు సనిగిండు రాలిపోయారు। ఏసేతో పాటే తిరుగుతుండ్రు నడుస్తుండ్రు, కానీ ఆయన రక్తాన్ని అనుమానిస్తుండ్రు। అనుమానించి కాదు రావడం, నమ్మకంతో రావాలి। विश्वास से आना चाहिए। कुड़ कर लेते नहीं परमेश्वर के पास। कई लोग यूदी लोग है ना, उनकी जो लहू के लिए ये परमेश्वर का लहू देता कहते, ये खुद का ऐसा लहू है कहते, ऐसा कैसे देता हमको। వాక్యాన్ని తప్పుడుగా పట్టడం మొదలుపెట్టిండ్రు। వాక్యాన్ని కావాల్సుకొని పట్టడానికి లేకపోతే దొరుకుతుంది తమాషాకని చెప్పి చేస్తుండ్రు। యూదులు ఇదే పని చేసిండ్రు, అక్కడ వాళ్ళు కూడా ఇదే చేసిండ్రు।
ఆయన వాక్యాన్ని పరిచయన పెట్టుకుంటుండ్రు. మన దగ్గర బయలుదేరిండ్రు కొంతమంది, సనగడం మొదలుపెట్టిండ్రు వాక్యాన్ని తప్పులుగా చూపించడం మొదలుపెట్టిండ్రు. ఇన్ని రోజులు చూస్తున్నది వాక్యం అదే, అది ఇన్ని రోజులు బెల్లంలా కనిపించింది, ఇప్పుడు అది చేదులా కనబడుతుంది కొంతమందికి. వాక్యాన్ని ఉన్నట్టుగా చదవాలి, గ్రహించాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. వాక్యాన్ని తప్పుగా చూడడానికి కాదు, సనిగిండ్రు, వాక్యం మీద సనిగిండ్రు అనుకోవడం. చూడండి అక్కడ, పరలోకం దిగి వచ్చిన ఆహారం ఆయనే చెప్పినందుకు యూదులు ఆయనను గురించి సనుక్కొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనేది. అందుకు యేసు, మీలో మీరు సనుక్కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఇప్పుడు చెప్పండి, నా యొద్దకు ఎవరు పడతారు రారు, నా తండ్రి ఆకర్షిస్తే. అందుకని కదా ఆకర్షించిండు కాబట్టి వచ్చిండ్రు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆయన ఆకర్షించిండు కాబట్టి వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు ఆకర్షించిన బడిని నీవు మళ్ళీ ఎందుకు లోకం వైపు చూస్తావు? చూడకండి, ఆకర్షించిండు దేవుడు. ఏం చేసిండు ఇప్పుడు చెప్పాలి. एक बार हिंदी में पढ़ो मश. इसलिए यहूदी उस पर कुड़कुड़ाने लगे, क्योंकि उसने कहा था, जो रोटी स्वर्ग से उतरी वह मैं हूँ. जो रोटी स्वर्ग से उतरी वो परमेश्वर ने बोलता कि ये मैं हूँ, ये विश्वास करना चाहिए तुम. और उन्होंने कहा, क्या यह यूसुफ का पुत्र यीशु नहीं? कई लोग बोलते कि ये यूसुफ का पुत्र यीशु नहीं. क्या ये रोटी को कैसा आप मैं करके बोल रहा है करके बोलते हैं? ऐसे नहीं बोलना कि परमेश्वर बोलता है कि इस रोटी मैं हूं करके परमेश्वर ने तोड़ कर दिया, उस पर विश्वास रखना चाहिए. आमीन. हाँ, जिसके माता पिता को हम जानते हैं तो वह कैसे कहता है कि मैं स्वर्ग से उतरा हूँ? यीशु ने उनको उत्तर दिया, आपस में मत कुड़कुड़ाओ. आपस में कोई भी मत कुड़कुड़ करना चाहिए. कोई मेरे पास नहीं आ सकता, कोई भी मेरे पास नहीं आता जब तक पिता जिसने मुझे भेजा है उसे खींच ना ले. आमीन. मेरा पिता नहीं खींचे तो तुम मेरे पास नहीं आएंगे. यानी कि मेरा पिता आज तुम ऐसा प्यार करता कि वो आकर्षित कर परमेश्वर तुम्हें अपनाया. आमीन. దేవుడు నిన్ను ఆకర్షించిండు. పక్కోళ్ళకి చెప్పండి, దేవుడు ఆకర్షించకపోతే నువ్వు ఇక్కడికి వస్తావా? దేవుడు కొంచెం వస్తారా? రాకపోతే నువ్వు వస్తావా? ఎందుకో అనిపించింది నాకు అక్కడ పోవాలనిపించలేదు. పంపిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, ఆకర్షిస్తున్నాడు. చూడండి అక్కడ మంచి మాట, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ये लास्ट में अंत में परमेश्वर बोलता कि मैं उसे उठाऊंगा. अंत में అవి కుछ దిక్తా नहीं. ఇప్పుడేం కనబడతలేదు. ఇప్పుడేం కనబడాలి నీకు? చివర్లో నేను లేపబోతున్నాను. అసలు ఎందుకు నువ్వు తీసుకోవాలి రక్తం అని అంటే, చివరి టైం అంటూ ఒకటి వస్తుంది, అంతం అనేది ఒకటి వస్తుంది. అప్పుడు నువ్వు సమాధిలో ఉన్నప్పుడు ఎవరిని దగ్గరికి వచ్చి లేపరు, కానీ ఈ రక్తం నేను లేపబోతుంది, ఈ శరీరం నేను లేపబోతుంది. ఆయన శరీరానికి మరణం లేదు, ఆయన శరీరానికి ఏం లేదు. అలాగనే నీ శరీరంలో నీకు కూడా మరలా లేవబోతున్నావు. ఇదే మన విశ్వాసం. స్తోత్రం కలిగిన परमेश्वर अंत में मैं उसे उठाऊंगा. अभी कुछ दिखता नहीं, अभी दिखेगा नहीं. ये क्या दिखने का? ये पूरा जाने वाला है. ఇప్పుడు ఈ లోకం ఏమన్నా వస్తుంది? ఈ లోకం కొద్ది రోజుల తర్వాత భూమి ఆకాశం రెండు పోతాయి. పోయే దాంట్లో నువ్వేంది ఉండేది? అంతలైంది. ఆ పోయే టైంలో చివరిలో నేను లేపుతాడు చూడు, అప్పుడు ఎవ్వరు లేపలేరు. ఈ రక్తమే లేపుతుంది. స్తోత్రం కలుగును గాక. ఈ శరీరమే లేపుతుంది మనిషిని. అందులో తగడగా చెప్తాను 55, 55, 55 నా శరీరము उसमें 6वां अध्याय 50 वचन 55. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. ఆమేన్. हिंदी में, क्योंकि मेरा मांस वास्तव में खाने की वस्तु है और मेरा लहू वास्तव में पीने की वस्तु है. जो मेरा मांस खाता और मेरा लहू पीता है वह मुझ में
स्थिर बना रहता है ఆమేన్. वो मुझ में స్థిర్ बनकर रहेगा. అతడు నా యందు స్థిరమై నిలబడబోతున్నాడు. और मैं उसमें. ఆమేన్. ఆయన మనలో ఉండబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన నీతో ఉండబోతున్నాడు, నువ్వు ఆయనలో ఉండబోతున్నావు. నేను ఆయనతో ఉండబోతున్నాను, ఆయన నాతో ఉండబోతున్నాడు. ఇదే మన విశ్వాసం, ఇదే మన విజయం, ఇదే మన నిరీక్షణ. ఇంతకంటే వేరే ఏం లేదు భూమి మీద. ఆయన నమ్మడానికి ఒకటే ఒక రీజన్ ఉండాలి దేవుని దగ్గర రావడానికి. ఏదో ఇల్లు దొరుకుతాయి, వాకిలు దొరుకుతుంది, భార్య దొరుకుతుంది, భర్త దొరుకుతుంది, పిల్లలు దొరుకుతారు, ఏదో దొరుకుతుంది, అన్నీ కానీ రావద్దు. ఆయన దగ్గరికి వస్తే పరలోకం దొరుకుతుంది. చెప్పాలి, ఆయన దగ్గరికి వస్తే ఏమవుతుంది? పరలోకం దొరుకుతుంది. ఆయన లేపుతాడు, ఆయనతో మనం ఉండబోతున్నాము. ఇది ఒకటే మన విశ్వాసం, ఇది ఒకటే. అంతే. పక్కలకు చెప్పండి, పిల్లలకు చెప్పండి, నేర్పియండి. ఏమని? అందుకే పిల్లలకు ఒకటే నేర్పియండి. ఏసే దగ్గరికి వస్తే ఇది వస్తుంది, అది వస్తుంది అని మీరు ఆశలు పెట్టుకోవద్దు. ఏసే దగ్గరికి పోతే ఒకటే వస్తుంది, పరలోకం వస్తుంది. గట్టిగా చెప్పండి, చెప్పాలి. ఏసే దగ్గరికి వస్తే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ధనం వస్తుంది, డబ్బులు వస్తాయి నా చెప్పకండి అబద్ధాలు. ఏసే దగ్గరికి వస్తే ఒకటే వస్తుంది. ఏమొస్తుంది? చివరిలో లేపుతాడు నిన్ను. ఆయన నిన్ను నన్ను పరలోకం తీసుకొని పోతాడు. పక్కలో చెప్పండి, ఏమవుతాడు? परमेश्वर के पास आए तो क्या मिलेगा बोले तो धन नहीं मिलेगा, पैसा नहीं मिलेगा, शादी नहीं मिलेगी, ये सब नहीं मिलेगी. परमेश्वर के पास आए तो वो परमेश्वर उठाने वाला है, उठा के स्वर्ग में ले जाने वाला है. परमेश्वर के साथ अपने को, देखो एक दो सिंहासन रहे तो एक सिंहासन पर परमेश्वर बैठेगा, दूसरे के पर तुम बैठेगी. उनका राज मिलेगा. ఆమేన్. ఇక్కడ భూమిలో అన్ని దొరుకుతాయి. అందుకే ఆయన లోపల నమ్మకం అనుకో, నువ్వే చమత్కారాలు చేస్తావు. अगर तुम्ही अंदर परमेश्वर तुम्हारे अंदर है बोल तो परमेश्वर बोलता है कि मैं ऐसा चमत्कार करूंगा. अगर तुम मेरे अंदर विश्वास रखेंगे तो मेरे तरह तुम भी ऐसा चमत्कार कर सकते, तुम भी कर सकते. నువ్వు కూడా చేయగలుగుతావు. నేను నమ్ముతున్నా, నేను నమ్మినాను కాబట్టి ఆ యొక్క చమత్కారాలు సూచక్రియలు ఏంటని జరుగుతుంది. అది నీ ద్వారా కూడా జరుగుతాయి. ఏది? నేను అట్లా అని చెప్పి అందరూ పోయి నేను బాగా చేస్తాను చెప్పి నేను హాస్పిటల్ పని తిరిగాను, నేను అవన్నీ చేస్తాను చెప్పి తిరిగాను. నా నమ్మకం ఎవరైతే వాళ్ళ విశ్వాసం వచ్చి అయ్యా నేను బాగా కావాలని నా గురించి ప్రార్థన చేయమని అంటాను అనుకో, వాళ్ళ విశ్వాసం ఉంది, ఇక్కడ నా విశ్వాసం ఉంది, పట్టుకొని ప్రార్థన చేస్తాం. కల్ ఫోన్లలో కూడా ప్రార్థన చేస్తాం. ఇద్దరిలో ఏముంది? నమ్ముతున్నావా అని అడిగి వేసేయ. అవును ప్రభు అన్నాడు. ఇదిగో నేను కూడా చేస్తున్నాను చేసేసి. నమ్మడానికి ఏం చేస్తాడు? నమ్మడానికి ఏం చేయడు ఆయన. जो विश्वास करने वालों को परमेश्वर सब कुछ करेगा, विश्वास नहीं करने वालों को कुछ नहीं करेगा. अगर तुम यदि विश्वास में है, तुम विश्वास करेंगे, सब कुछ बनेगा. आमेन, హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమెన్. నమ్మిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నమ్మిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. సనిగే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. స్తోత్రం. విశ్వాసంలో స్థిరులై నిలబడాలి. ఇప్పుడు నేను పిలుస్తుండ్రు, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీక్ నన్ను పిలుస్తుండ్రు, ఢిల్లీకి పిలుస్తుండ్రు, ఆగ్రాకి పిలుస్తుండ్రు. ఎందుకయ్యా నన్ను పిలుస్తున్నా? మాకు నమ్మకం ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే మేము బాగుపడతాం. ఇక మొన్న ఒక ఆయన పిలిచిండు, ఆదిత్య బ్రదర్ మన దగ్గర ఉన్నాడు, నాకు ఫోన్ చేసిండు. మీరు నాకు నమ్మకం ఉంది, మీరు వచ్చి ప్రార్థన చేయండి, బాగుపడతాను. నడవలేకపోతున్న బిడ్డ ఈరోజు కార్లు వచ్చిండ్రు, బాప్తిసం తీసుకుంటారు. స్తోత్రం కలుగును గాక. నమ్మకం చొప్పున జరుగుతుంది. నమ్మకం లేనానికి ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్తున్నా నేను మళ్ళీ, అక్కడ పిలుస్తుండ్రు, మాకు నమ్మకం ఉంది. నేను ఒకటే అడుగుతాను, నన్ను పిలుస్తున్నావు కదా, మీకు నమ్మకం ఉందా అని అడుగుతాను. నేను కూడా అడుగుతాను, అదే ఏసేపు కూడా అడిగిండు, నేను కూడా అడగాలి, తప్పదు. మీకు నమ్మకం ఉందా? మేము ప్రాణం చేస్తే మాకు నమ్మకం ఉంది. కొంతమంది అడుగుతారు, మీరు రావద్దు కానీ కలిపి ప్రాణం చేయాలంటే చాలా ప్రాణం చేస్తాం. కొంతమంది మీరు వచ్చే ప్రాణం చేయాలంటారు, సరే పోయే ప్రాణం చేస్తాం. మీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. ఆమేన్. ఆ నమ్మకం అనేది శ్రేష్టమైంది. నమ్మటం వలన విజయం చూస్తాం. ఆమేన్. నమ్మకం కోల్పోతే మాత్రం అపజయమే చూస్తాం. నమ్మకం మీద ఆధారపడేది మనది ఈ బైబిల్ అంతా. దేవుడికి మహిమ కలుగును గాక. లేచి लड़कने मोकरिंचंడి. घुटने टेक कर प्रार्थना करेंगे परमेश्वर के शरीर के लिए, परमेश्वर के लोग के लिए जो परमेश्वर के पास आए. आज हर एक जने ఎంతమంది బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ ప్రభు శరీరంలో పాలు పొందాలి, సిద్ధపాటు కావాలి.